ఇక బీసీ రిజర్వేషన్ల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ ఇంద్రా పార్క్ వద్ద బీసీల సమగ్ర కులగణను చేపట్టి 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు హాజరయ్యారు. సందర్భంగా ఆర్ కృష్ణయ్య ఓటర్ల ప్రకారం కాకుండా జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రేవంత్ రెడ్డిని ప్రజలు మొదటిసారి నమ్మారని, కానీ బీసీలను బిచ్చగాలం చేశారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలన్నారు. పోతే ఎన్నికలు జరగనీయం బిడ్డ, ఏమి జాగిరిది. ఈ రాష్ట్రం బీసీ బహుజనుల ఆస్తి, హక్కు ఇది. ఇది ఈ రాష్ట్రం లోపల 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. మీరు పట్టుమని 6-7% లేరు. మీ రాజ్యం నడిపించుకుంటారా? ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఆఖరికి మా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయితే కూడా మీరు ఓర్వలేరా అని చెప్పి వార్నింగ్ ఇస్తే మళ్ళా జర ఆపేదాన్ని. మళ్ళా రోజుకు ఒక సాకులు నింపుతున్నారు. ఇప్పుడేం సాకులు నింపుతున్నారంటే ఓటర్ల ప్రతిపాదిక 42% వెళ్తాక పోతే ఎన్నికలు జరగనీయం.